హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ శారీని అయితే నేను హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేయబోతున్నాను. ఇదైతే పళ్ళు పాట ఇలా వచ్చింది చూడండి. బట్ ఈ పళ్ళు పాట అయితే మనకు యూజ్ అవ్వదు, దీన్ని అయితే తీసేయడమే. ఇదేమో బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ పీస్ ఆ సిస్టర్ వద్దు అని చెప్పింది. నాకు కాంట్రాస్ట్లో వద్దు, సేమ్ కలర్లోనే కావాలి అని చెప్పారనమాట. అంటే స్కర్ట్ అన్న బ్లౌజ్ అయితే సేమ్ కలర్లో ఉండాలి, అప్పుడు ఓనీ వచ్చేసి బార్డర్ కలర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ సిస్టర్ అయితే డిసైడ్ చేసుకున్నారు. ఈ కట్టు గొంగు ఉంది కదా, ఇదైతే బ్లౌజ్ కుడుతున్నాను. శారీ కలర్లో ఉంటుంది కదా, కొంచెం మళ్ళీ శారీలోనే బ్లౌజ్ పీస్ వేరే వచ్చింది అన్నట్టు కనిపిస్తుంది అనమాట. అయితే బార్డర్ అయితే హ్యాండ్స్కి ఈ బార్డర్ అయితే కావాలని చెప్పారనమాట. ఈ బార్డర్ అయితే ఈ బ్లౌజ్ పీస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి, మనకి పళ్ళు పట్టు ఉంటుంది కదా, పళ్ళు పట్టుకి బార్డర్ అయితే వచ్చిందనమాట. ఈ బార్డర్ని నేను హ్యాండ్స్కి వేస్తున్నాను. బ్లౌజ్ పీస్ దేనికైనా యూజ్ అవుతుంది కదా, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అలా చేశాను అనమాట. ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లో ఉన్న ఐరన్ ప్లీట్స్ అయితే పెడుతున్నాను. ఫస్టే కుచ్చులు అన్నీ కూడా ఈవెన్గా పెట్టుకొని లైనింగ్ జాయింట్ చేయ ముందుకే ఐరన్ అయితే చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంటే మనం స్కర్ట్ మొత్తం కుట్టాక ఐరన్ చేస్తే అయితే బాగా రాదండి, అందుకే ఫస్టే చేసుకున్నాను. స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది, ఇలా ఉంది చూడండి. ప్లేట్స్ అన్నీ కూడా ఈవెన్గా ఐరన్ చేయడం వల్ల ఇంకా మంచిగా కనిపిస్తుంది కదా. శారీ అయితే మొత్తం వేస్ట్ చేయకుండా అంతా కుట్టేశానండి, ఎక్కడ కూడా వేస్ట్ కాలేదు. సైడ్కి లట్కన్స్ అయితే ఇలా పెట్టాను. అంటే అంతకుముందు వేరే టైప్లో పెట్టాను, ఈ టైప్లో అయితే పెట్టేశారనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈవెన్గా. పైన పట్టి అయితే నేను చిన్న బార్డర్ ఉంటుంది కదా, శారీ పైన వచ్చి చిన్న బార్డర్, ఆ బార్డర్ యూస్ చేసి అయితే కుట్టానమాట. అలా అయితేనే మంచిగా కనిపిస్తుంది చూడండి. ఈ వీడియో అయితే నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock తీస్తున్నానండి. ఊరికి వెళ్తున్నాము, అందుకే రెడీ అయిపోయి తీస్తున్నాను. అందుకే సరిగా క్లారిటీ అయితే లేదనమాట. నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో, చూడండి. అసలు వేలు అవ్వట్లేదు అనమాట. ఇది ఎప్పుడో తీసింది, ఇంకెప్పుడో అప్లోడ్ చేస్తున్నాను. బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా పెట్టమని చెప్పింది. వెనకాలనైతే కప్పు పార్ట్ ఉంటుంది కదా, దాని మందం బార్డర్ వేయమని చెప్పింది అనమాట. హ్యాండ్స్ ఏమో ఇలాగా 2 drops అయితే పెట్టమని చెప్పింది. యాస్టీజ్ అలాగే కుట్టేశాను. ఇలా ఉందో చూడండి. అయితే ఆ కప్పు పార్ట్ అనేది చాలా చిన్నగా ఉంది. ఈ పార్ట్ అనేది చిన్నగా ఉండడం వల్ల నెక్ పెద్దగా అనిపిస్తుంది. పైన ఒకసారి అయితే పెట్టాను. నేను ఊరు నుంచి రాగానే ఫస్ట్ ఆ ఆంటీని అడిగాను, ఎలా ఉంది మరి నెక్ పొడుగు ఉంది కదా అంటే, అలా ఏం లేదమ్మా, చాలా బాగా సెట్ అయిందని చెప్పింది అనమాట వాళ్ళ పాపకి. చేతితో పట్టుకుంటే సరిగ్గా తెలియదు కదా, వేసుకుంటేనే బాడీకి అద్దినట్టు సరిగ్గా కనిపిస్తాయి అనమాట. హ్యాండ్స్ అయితే సేమ్ అలాగే డ్రాప్స్ పెట్టేసి మిడిల్లో బటన్ అయితే నేనే రెడీ చేసి పెట్టాను. వీడియోలో అయితే నేను పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.